ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ చూడండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలోని 4th చాప్టర్ తొలి సమాజాలు మతోద్యమాలు. థర్డ్ చాప్టర్ చేద్దాం అనుకున్నానండి, కానీ థర్డ్ చాప్టర్లో వీడియో అయితే చేశాను, బట్ ఒక క్లిప్ అయితే మిస్ అయింది. సో ఆ థర్డ్ చాప్టర్కి పీడిఎఫ్ అనేది నేను వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను, అలాగే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశానండి. ఇంకా ఎవరైనా చూడకుంటే ఒకసారి చెక్ చేయండి. ఈ టాపిక్లో మనకు మెయిన్గా సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను చేస్తానండి. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఎవ్రీ వీడియోలో కూడా నేను మీతో చెప్తూనే ఉంటాను, లాస్ట్ వరకు చూస్తేనే మనకు క్లియర్ కట్గా లెసన్ అనేది అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పారాగ్రాఫ్ మన అర్థం కాలేదనుకోండి, 1 or 2 times చదివితేనే కదా అండి అర్థమయ్యేది. సో చదువుతూ మనం అర్థం చేసుకుంటే ఏదైనా కూడా మనకి ఈజీగానే అవుతుంది. మన క్లాస్ కన్నా ఇంకా ఎవరైనా చూడకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయమనండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చూడండి. ఇక్కడ క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాటికి ఆర్యులు ఉత్తర భారతదేశం అంతా విస్తరించారు. నేను ప్రతిదీ కూడా అండర్లైన్ చేస్తూ ఉంటాను కదా అండి, అది మనకి బిట్ రూపంలో అయితే చాలా యూజ్ ఉంటుంది. వారి రాజకీయ పరిస్థితుల్లో పూర్తి మార్పులు అనేవి వచ్చాయి. వారు అంతకు ముందు గ్రామాల్లో తెగ సంస్కృతిలో అనూహ్య మార్పు వచ్చింది. వారు తెగ రాజ్యాల నుంచి మహాజనపద రాజ్యాలకు మార్పు చెంది రాజరిక గణతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డారు. అయితే వారి మహాజనపద రాజ్యాల్లో రాజకీయ ఐక్యత లేదు. ఆర్థిక పరిస్థితుల్లో విపరీతమైన మార్పు రావడం వల్ల దాని ప్రభావం సమాజం మీద పడి మేధావుల్లో ఆలోచనలు రేకెత్తించి కొత్త మతాలకు మతోద్యమాలకు అయితే దారితీసింది. ప్రముఖ చరిత్రకారిణి రోమిల్లా తాపస్ ప్రకారం ఆనాడు 60 మత శాఖలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరి ప్రకారం? ఇక్కడ ప్రముఖ చరిత్రకారిణి ఇక్కడ రోమిల్లా తాపర్ ప్రకారం ఆనాడు ఎన్ని మనకు మత శాఖలు అనేవి ఉన్నట్లు తెలుస్తుందంటే 60 మత శాఖలు అనేవి తెలుస్తూ ఉన్నాయి. వీటిలో జైన బౌద్ధ మతాలు ప్రముఖమైన మతాలుగా మతోద్యమాలుగా ఏర్పడ్డాయి. అత్యంత ముఖ్యమైనవి జైన మతం, అలాగే బౌద్ధ మతం. మరి దాని యొక్క ఆధారాలు చూద్దామా? ముందు అధ్యాయంలో పేర్కొన్న ఆధారాలతో పాటు మృన్మయ పాత్రలు, నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్, వ్యవసాయానికి చెందిన ఇనుప పనిముట్లు అనేవి లభించాయి. మట్టి పాత్రలు చూడండి. ఇక్కడ ఈ మట్టి పాత్రలు గాజు పాత్రలాగా మెరుస్తూ ఉంటుంది. ఇవి ధనవంతుల ఇండ్లలో అలంకారప్రాయంగా మాత్రమే అయితే ఉంటాయంట. మరి తొలి సమాజం చూడండి. ఇక్కడ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి. ఈ లెసన్ మనకు అర్థం అవ్వాలంటే థర్డ్ లెసన్ ఖచ్చితంగా మీరైతే చూడండి. తెర మరుగై సమాజంలో వర్ణ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్గాలు ఏర్పడ్డాయి. 4 వర్ణాలు అనేవి ఏర్పడ్డాయి. ఏంటంటే ఇక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలు ఏర్పడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు అమల్లోకి వచ్చాయి. ఋగ్వేదంలోని పురుష సూక్తం వర్ణ విభజనకు బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది. వర్ణాశ్రమ ధర్మాలు అనేవి అమల్లోకి వచ్చాయి కదా. మరి ఋగ్వేదంలోని పురుష సూక్తం వర్ణ విభజనను బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది. ఇది మనకు తొలి సమాజాలు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేసేయండి. నెక్స్ట్ సబ్ టాపిక్ చూడండి. రక్త సంబంధ వివాహాలు. కుటుంబంలోని వారందరూ ఆహారం, పని, వనరులు, పూజా కార్యక్రమాలను పంచుకునేవారు. రక్త సంబంధికులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధికులను వివాహం చేసుకొని ఆచారం ఉండేది. తొలి సమాజంలోని కుటుంబ వ్యవస్థ, కుటుంబీకుల మధ్య సంబంధాలను తెలుసుకోవడం కష్టంగా. సంస్కృత గ్రంథాల ప్రకారం కులం కుటుంబాలకు గుర్తింపునకు ఇస్తుంది. వంశం అనేది వారి పుట్టుకను తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సంస్కృత గ్రంథాల ప్రకారం కులం అనేది కుటుంబాలకు గుర్తింపునిస్తే వంశం అనేది పుట్టుకను తెలియజేస్తుంది. ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్నవారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకునకు ఆసక్తి కనబరిచేవారు. లైన్స్ చూడండి. ఇక్కడ రక్త సంబంధం ఉన్నవారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకునేందుకు ఆసక్తి కనబరిచేవారు. కన్యాదానం చేయడం ఆచారమైంది. నెక్స్ట్ ఇక్కడ కన్యాదానం అనేది ఆచరణలోకి వచ్చింది. అయితే మారుతున్న ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఈ ఆచారాలను ప్రశ్నించడం ఆరంభమైంది. ఇలాంటి స్థితిలోనే
ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. మనుస్మృతిలో 8 రకాల వివాహ పద్ధతులు ఉన్నట్టు మనకు వివరించబడ్డాయి. మనుస్మృతిలో 8 రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి. వివాహ రీతులు చూడండి. ఇక్కడ ఎండోగమి అంటే అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం. అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడాన్ని ఏమని అంటారు? ఎండోగమి. మరి ఎక్సోగమి ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడము. ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడాన్ని ఎక్సోగమి అనేసి అంటారు. మరి పోలోగమి మనకు బహు భార్యత్వం. పోలయాండ్రీ అంటే బహు భర్తత్వం. ఇక్కడేమో భార్యత్వం, ఇలాగే భర్తృత్వం. నెక్స్ట్ సామాజిక విభేదాలు చూడండి. ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలు వర్ణధర్మాలు, వృత్తి ధర్మాలను వివరించాయి. పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. భారతదేశంలో ఈ కాలంలోనే న్యాయ వ్యవస్థ కూడా ఏర్పడింది. వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్ శిక్షల్లో హెచ్చు తగ్గులు ఉండేవి. వర్ణ ధర్మాలను బట్టి సమాజంలో గౌరవం, పదవులు, వివాహం నిర్ణయింపబడ్డాయి. వర్ణ ధర్మాలను ఉల్లంఘించిన శూద్రులకు శిక్షలు అమానుషంగా ఉండేవి. ఉదాహరణకు చూడండి, ఇక్కడ తలలు తీసివేయడం, నాలుక కోయడం, కంటికి కన్ను, పంటికి పన్నుగా ఉండేవి. శూద్రులు ద్విజులుగా, బానిసలుగా, వ్యవసాయ కూలిగా ఉండడం వల్ల వారిని తాకడం, స్నేహం చేయడం, వివాహాలు చేసుకోవడం కూడా నిషేధంగా ఉండేది. వర్ణం యొక్క తారతమ్యాలు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వర్ణం వచ్చేసి ఫస్ట్ బ్రాహ్మణులు. వాళ్ళ యొక్క వృత్తి చూడండి. వేదాల అధ్యయనము, బోధన, యజ్ఞ యాగాదులు చేయడం, బహుమతుల స్వీకరణ. మరియు సెకండ్ వన్ వచ్చేసి క్షత్రియులు. యుద్ధాలు చేస్తూ ప్రజలను రక్షించడం, పరిపాలన, వేద అధ్యయనము, యజ్ఞ యాగాదులను నిర్వహణ, బహుమతుల స్వీకరణ క్షత్రియులు. మరి వైశ్యులు చూడండి. వేదాధ్యయనము, యజ్ఞయాగాదుల నిర్వహణ, వ్యవసాయ వ్యాపారాల నిర్వహణ, బహుమతులు ఇచ్చుట. శూద్రులు చూడండి. పై 3 వర్ణాల వారికి సేవలు, వ్యవసాయ కార్యక్రమాల నిర్వహణ. ఇది మనకు వర్ణ యొక్క తారతమ్యాలు. నెక్స్ట్ టాపిక్ చూడండి, మతోద్యమాలు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో వచ్చిన అనూహ్య మార్పుల వల్ల తాత్వికుల ఆలోచనలు ఆధ్యాత్మిక స్థాయి నుంచి భౌతిక స్థాయి వరకు కొనసాగాయి. ఈ విధంగా యజ్ఞ యాగాదులు, పూజాది కార్యక్రమాల నుంచి భౌతికవాదానికి మారుతున్న దశలో బౌద్ధ మతం ఆవిర్భవించింది. యజ్ఞ యాగాదులు, పూజాది కార్యక్రమాల నుంచి భౌతికవాదానికి మారుతున్న దశలో మనకు బౌద్ధ మతం అనేది ఆవిర్భవించింది. ఈ సమయంలో వర్తమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు మొదలైన వారి బోధనలు ఆదర్శవంతంగా కనిపించాయి. ఈ కొత్త మతాల పట్ల ఆకర్షితులైన ప్రజలు సమాజంలో ఒక బలమైన వర్గంగా తయారయ్యారు. వైదిక మత ఆచారాలు కొత్తగా విజృంభిస్తున్న సాంఘిక వర్గాల ఆలోచన విధానానికి మధ్య గల తేడాలు, వాటి మధ్య ఘర్షణ అనేది ఏర్పడింది. అందువల్ల కొత్త మతాలు వైదిక మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. బౌద్ధ మత ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 62 మత శాఖలు ఉన్నట్లు, జైన గ్రంథాల ప్రకారం 363 శాఖలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటిలో చాలా శాఖలు ప్రాంతీయ ఆచారాలు, మత సాంప్రదాయాల ప్రకారం అయితే వెలిశాయి. అజవికులు చూడండి. మక్కలి గోసలి దీని ప్రసారకుడు. మక్కలి గోసలి దీని ప్రచారకుడు. ఇతడు నగ్నంగా తిరుగుతూ, తాగుతూ ఉండేవాడు. ఇతని విపరీత ధోరణి వల్ల ప్రజలు ఎక్కువగా చేరలేదు. ఏది మానవుడి చేతిలో లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది అని ఈ శాఖ వారి నమ్మకము. ఏది మానవుడి చేతిలో లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది అని ఈ శాఖ వారి నమ్మకము. ఇతడు ఆత్మ ముందే నిర్ణయించబడి పునర్జన్మనలో తేరుతూ ఉంటుంది అని పేర్కొన్నాడు. వీరు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి తమ మత ప్రచారం చేశారు. మక్కలి గోసలి గురువు పురాణ కశ్యపుడు. గోసలి పుట్టుకతో బానిస తరువాత కాలంలో బోధకుడు అయ్యాడు. ఇతడు హిందూ మతానికి చెందిన దేన్ని చివరకు కర్మ సిద్ధాంతాన్ని కూడా ఒప్పుకోలేదు. అజిత కంబలి
పకుద, కాత్యాయన ఈ మత శాఖలలోని ఇతర బోధకులు. నెక్స్ట్ జైన మతం చూడండి. జైన మత ఆవిర్భావం గురించి ఖచ్చితమైన ఆధారాలు అనేవి లేవు. ఈ మతం వారు ఋగ్వేద శ్లోకాల్లో వృషభనాథుడు, అరిష్టనేమి అనే జైన తీర్థంకరులు ఉపదేశ సారాంశమే జైన మత సిద్ధాంతం అని విశ్వసిస్తారు. ఋగ్వేద శ్లోకాల్లో మనకు వృషభనాథుడు అలాగే అరిష్టనేమి అనే జైన తీర్థంకరుల ఉపదేశ సారాంశమే జైన మత సిద్ధాంతం. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్తమాన మహావీరుడు క్షత్రియ వర్గానికి చెందినవారు. జైన మతంలో తీర్థంకరుడు అంటే మత గురువు, తీర్థంకరులు అంటే మత గురువు. వీరిని జినులు లేదా జయించిన వారు కూడా అంటారు. వేటిని మనకు ఎవరిని జినులు లేదా జయించిన వారు అనేసి అంటారంటే ఇక్కడ తీర్థంకరులను అనేసి పిలుస్తారు. చాలామంది తీర్థంకరులు పేర్లతో గుర్తులతోనే గుర్తించబడ్డారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ తీర్థంకరులు, నెక్స్ట్ గుర్తులు ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి వృషభ అంటే ఎద్దు, సెకండ్ అజిత ఏనుగు, థర్డ్ సంభావ గుర్రం, అభినందన కోతి, ఫిఫ్త్ వన్ సుమతినాథు కొంగ, సిక్స్త్ వన్ పద్మప్రభ ఎర్ర గులాబీ, సెవెంత్ సుపర్స్వ స్వస్తి, ఎయిత్ చంద్రప్రభ చంద్రుడు, నైన్త్ సువిధి డాల్ఫిన్, 10th శీతల కుచ. ఇలా మనకు 24 అయితే ఉన్నారండి. నెక్స్ట్ బౌద్ధ మతం. సిద్ధాంత మనకు గౌతముడు బౌద్ధ మత స్థాపకుడు. ఇతడు క్రీస్తు పూర్వం 563లో లుంబిని వనం అంటే ఇప్పటి నేపాల్లో అయితే జన్మించారు. ఇతడి తల్లి మాయాదేవి పొరుగు ప్రాంతంలోని కొలియా తెగకు చెందిన రాజకుమార్తె. తండ్రి శుద్ధోదనుడు కపిలవస్తు రాజ్యవంశానికి చెందినవాడు. యశోధర అతడి భార్య. రాహులుడు కుమారుడు. సిద్ధార్థుడి జీవితంలో ఎదురైన 4 సంఘటనలు ప్రపంచంలోని దుఃఖాన్ని గురించి ఆలోచించేలా చేశాయి. ఆ 4 సంఘటనలు చూడండి ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి వృద్ధుని చూడడం, సెకండ్ రోగిని చూడడము, థర్డ్ మృతదేహాన్ని చూడడం, ఫోర్త్ సన్యాసిని చూడడం. ఇతడు కూడా మహావీరుడిలాగా తన 29వ ఏట ఇల్లు వదిలి వెళ్ళి 7 సంవత్సరాలు తిరుగుతూ చివరకు తన 35వ ఏట బుద్ధగయ అనే చోట బోధి వృక్షం కింద జ్ఞానోదయాన్ని పొందాడు. బుద్ధుడు తన మొట్టమొదటి ఉపదేశాన్ని సార్నాథ్లోని జింకల వనమందు చేశాడు. ఇతడు కూడా మహావీరుడులాగా తన 29వ ఏట ఇల్లు అనేది వదిలి వెళ్ళేసి 7 సంవత్సరాల పాటు తిరుగుతూ చివరికి తన 35వ ఏట బుద్ధగయ అనే చోట బోధి వృక్షం కింద గౌతమ బుద్ధుడు అనేవారు జ్ఞానోదయాన్ని పొందారు. బుద్ధుడు తన మొట్టమొదటి ఉపదేశాన్ని సార్నాథ్లోని జింకల వనమందు చేశాడండి. బుద్ధుడు తన బోధనలను 80వ ఏట వరకు సంచారం చేస్తూ క్రీస్తు పూర్వం 483లో తూర్పు ఉత్తరప్రదేశ్లోని కుషీనగరంలో నిర్యాణం చెందారు. ఈయన క్రీస్తు పూర్వం 483లో తూర్పు ఉత్తరప్రదేశ్లోని కుషీనగరంలో నిర్యాణం చెందారు. ఫస్ట్ ఈయనకు 5 ముఖ్య సంఘటనలు చూడండి. జననం అంటే దాని గుర్తులు తామర పుష్పంలో ఎద్దు, సెకండ్ మహాభిని నిష్క్రమణం గుర్రం, నిర్యాణ బోధివృక్షం, ఫోర్త్ ధర్మచక్ర పరివర్తన చక్రం, ఫిఫ్త్ వన్ మహాపరి నిర్వాణం అంటే స్తూపము. బౌద్ధ వాస్తు నిర్మాణం ఎలా ఉండిందంటే, బౌద్ధ వాస్తు నిర్మాణం ప్రారంభ దశలో మానవుల బొమ్మలు ఉండేవి. బుద్ధగయ, సాంచి, బార్హూత్ అంటే ఇది మధ్యప్రదేశ్లో బుద్ధుని జీవిత విశేషాలు నిర్మించబడ్డాయి. బౌద్ధ వాస్తు నిర్మాణంలో అమరావతి కూడా ఒక మంచి ఉదాహరణ. అజంతా గుహల్లోని ఫ్రెస్కో చిత్రకళలు పేరుగాంచినవి. మరి బౌద్ధ మతం యొక్క వ్యాప్తి అనేది చూడండి. ఇక్కడ ప్రసిద్ధ సాంచి స్తూపం ఇది. బుద్ధుని శరీరాకృతి అతడి బోధనలను ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. వైదిక మతంలో అవమానాలకు సరైన కింది స్థాయి అంటే ఇక్కడ అవమానాలకు గురి అయిన
కింది స్థాయి వర్గాల వారు బౌద్ధ మతంలో చేరారు. మొట్టమొదటిసారిగా స్త్రీలు కూడా బౌద్ధ సంఘంలో చేరారు. బౌద్ధ మతం బింబిసారుడు, అజాతశత్రువు, అశోకుడు, కనిష్కుడు మొదలైన రాజుల పోషణ వల్ల బహుళ ప్రచారం పొందింది. ఈ మతం త్వరగా శ్రీలంక, భారతదేశం మొత్తం వ్యాపించింది. కోసల, వత్స రాజ్యాలు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాయి. అదేవిధంగా బౌద్ధ మతం థాయిలాండ్, కంబోడియా, లావోస్, బర్మా, తూర్పు దేశాలైన వియత్నాం, జపాన్, చైనా దేశాల్లో గొప్ప ప్రచారం అయితే పొందాయి. మరి బౌద్ధ మతం యొక్క ప్రభావం ఎలా ఉందంటే, ఆనాటి కాల పరిస్థితులను అర్థం చేసుకొని ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులను పరిరక్షించడం, ప్రజల మధ్య సమానత్వం అనేది సూచిస్తుంది. శూద్రులకు, స్త్రీలకు సముచిత స్థానం ఇచ్చి సమాజంలో గౌరవాన్ని పెంచింది. కుల, వర్ణ విభేదాలను ఖండించింది. 4th వన్ వ్యవసాయాభివృద్ధి కోసం జంతువధను నిషేధించింది. 5th ప్రాచీన కళలో ఒక ముద్ర వేసింది. బహుళ బుద్ధుడే మొట్టమొదటి మానవి విగ్రహంగా పూజింపబడ్డారు. 6th గాంధార శిల్పకళను అయితే బౌద్ధ మతం ప్రోత్సహించింది. మనకిక్కడ బౌద్ధ, జైన మధ్య అంటే మతాల మధ్య పోలికలు, విభేదాలు ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి కాలమాన పట్టిక. లాస్ట్గా సారాంశం. ఫ్రెండ్స్, ఈ లెసన్కి సంబంధించిన కొన్ని సబ్ టాపిక్స్ అయితే ఈ లెసన్లో అయితే మీరు చూసారు. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. మన క్లాస్ కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ గురించి తప్పకుండా వారికి కూడా తెలియజేయండి.